భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు అని మన యొక్క ఈ భగవద్గీత కృష్ణుడు మనకేం చెప్పాడన్నది ఈరోజు నుంచి 14వ అధ్యాయంలో మొదలవుతుంది. కృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్పారండి అని అంటే అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఒక్కడికి చెప్పాడంటే ఒక్కడికే చెప్పాడు. ఇదొక్కటే కాదు, అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఒక్కడికే చెప్పాడు. శుక మహర్షి పరీక్షత్ మహారాజుకు భాగవతం ఒక్కడికే చెప్పాడు. అదేవిధంగా భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. మరి ఎందుకండి అర్జునుడికి యుద్ధం జరిగేటప్పుడు చెప్పాడు అంటే అంతకుముందు బాంధత్వం లేదా, స్నేహం లేదా? మరి ఎందు గురించని అందులోకి 18 అక్షరాల సేన ఉన్న దగ్గర ఒక అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడితో పాటు ఈ పాండవుల 5 కూడా నిలబెట్టి మీరు కూడా వినండి అని ఎందుకు చెప్పలేదు అంటే ఆ క్షణాన అర్జునుడు ఒక మాట అంటాడు కృష్ణుడితోటి, బావా ఎక్కడ చూసినా కానీ మా తాత ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయదలుచుకోలేదు నేను అని చెప్తూ వణికిపోతూ తన చేతిలో ఉన్న గాండివం పడిపోతుంది. వీళ్ళని చంపి నేనేం చేయాలి? వీళ్ళని చంపితే మా అన్నయ్య ధర్మరాజు రాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. మరి ఇంతమంది చనిపోతే వీళ్ళ భార్యలందరూ ఏం కావాలి? ఆ భార్యలకు విధవ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళని ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరికీ చనిపోయిన వీళ్ళందరికీ కూడా తిలతర్పణాలు ఎవరిస్తారు బావా? ఎందుకో నాకు నేను యుద్ధం చేయనంటాడు. అంటే మరి ఎందు గురించి అని తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం కూడా సంపాదించాడు. అంటే కౌరవులను చంపాలి, యుద్ధం వస్తుంది, యుద్ధంలో చంపుతానంటాడు. అంతేకాకుండా అంతకుముందే విరాట పర్వంలో ఆకర్ణ ఉత్తర కుమారుణ్ణి తీసుకొని బృహన్నలుగా ఉన్నప్పుడే వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ధైర్యం ఎందుకుంది? మరి అప్పుడు కూడా అందరు వీళ్ళే ఉన్నారు, తాత, గురువు, సోదరులు అని అందరూ. ఇక్కడికి వచ్చే వరకు ఎందుకు ఇట్లా అయిందంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎక్కడో అక్కడ ఒక రకమైన నిస్పృహ వస్తుంది, ఇంకా నేను చెయ్యలేను అన్న భావన వస్తుంది. అర్జునుడు అదే అంటాడు, వీళ్ళని చంపుతాను లేదా నేను చనిపోతాను, వీరస్వర్గం వస్తుంది, బ్రతుకుతే మాకు రాజ్యం వస్తుంది, దానివల్ల ఏమి లాభం? నిజమే కదా. ఆ మాట వింటుంటే మనకు కూడా అనిపిస్తుంది ధర్మమే మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎందుకంటే వాళ్ళందరినీ చంపినాక ఆ వచ్చినది ఏం చేసుకోవాలి? ఈ రక్తపుకూడు నేనేం తినాలి? దానివల్ల నాకేం ఉపయోగం ఉంది? నాకే కాదు మా సోదరులకి ఏం ఉపయోగం ఉంది అని అన్నాడు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకు వాళ్ళ కర్మ అనుభవిస్తారు, నేను వాళ్ళని చంపను బావా అంటాడు. మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అర్జునుడే మాట్లాడతాడు, కృష్ణుడు మాట్లాడాడు. కృష్ణుడు ఒక నాయకుడు, నాయకత్వంకు ఉండాల్సిన లక్షణాలు కృష్ణుడు తాను ఎలా ఉండాలో తన ప్రవర్తనలో నేర్పిస్తూ మనకు చెప్తున్నాడు. రామచంద్రమూర్తి ఒక నాయకుడుగా తను ఎలా ఉండాలన్నది తన ప్రవర్తనలో నేర్పించాడు. రావణాసురుడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడు అన్నది మనకు నేర్పించారు. ఎందుకంటే ఈ ప్రతి మనిషి జీవితంలో కూడా హృదయంలో ఒక సంఘర్షణ ఉంటుంది. మంచి చెడుకు ఒక సంఘర్షణ ఉంటుంది. ఈ మంచి చెడుకు ఉన్న సంఘర్షణ దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే మనం రామాయణంలో ఒక చిన్న సంఘటన తీసుకుందాం. రామరావణ యుద్ధం అంతా అయిపోతుంది, రావణుడు చడిపోయి అక్కడ పడిపోతాడు యుద్ధ భూమిలో. మండోదరి పరిగెత్తుకుంటూ వస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త చనిపోతే రాముణ్ణి పల్లెత్తు ఒక్క మాట అన్నది. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైతే నీ వల్ల నా భర్త చనిపోయిందని అంటారు, కానీ ఆవిడ అలా అనదు. అనుకుంటే ఏమంటుందంటే రావణాసురుణ్ణి అంటది, రావణ నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావంటది.
ఎందు గురించి అంటే నువ్వు ఒకప్పుడు ఇంద్రియాలను అనగదొక్కి ఇంద్రియాలను ఆపేసుకొని నువ్వు అన్నీ సాధించావు. బ్రహ్మదేవుడిని తపస్సుతో సాధించావు, ఎన్నో సాధించావు. ఎప్పుడైతే నువ్వు ఆ ఇంద్రియాలను తొక్కడం ఆపేశావో, ఇంద్రియాలు నిన్ను ఆక్రమించుకొని నువ్వు ఒక తామసికమైన నాయకుడిగా, తామసికమైన రాజుగా ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీని చెరబట్టడము, ఋషులను ఇబ్బంది పెట్టడము, ఎన్ని రకాలుగా నువ్వు చేసేటప్పటికీ ఆ ఇంద్రియాలే నిన్ను చంపాయి, రాముడు చంపలేదు అంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సంఘర్షణ అర్జునుడిలో. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను యుద్ధం చేయను, ఎందుకంటే దీనివల్ల నాకు వచ్చేది అవసరమే లేదు. నన్ను పిరికివాడు అనుకున్నా పర్వాలేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను బావా అంటాడు. కృష్ణుడు వింటాడు. కృష్ణుడు భగవద్గీత మొత్తం సారాంశం ఏంటంటే, ఒక మనిషి తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఆ కర్తవ్యం ఎలాంటిది నీకు నువ్వు నిర్ణయించుకో. మనం కూడా ఈ యొక్క కృష్ణం వందే జగద్గురుం అనే ఈ ధారావాహికంలో మనం నేర్చుకుంటున్నాం. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ 14వ అధ్యాయం ఏంటిదంటే లీడర్షిప్ క్యారెక్టర్, అంటే ఒక నాయకుడి శీలం. అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటే, ఇలా పిరికి వాళ్ళేగా భయపట్టాలా? లేదు, మంచితనమే ఉండొచ్చు. మనం వింటుంటే అనిపిస్తుంది నిజమేనండి, యుద్ధాలు ఎందుకు మనకు? ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో యుద్ధాలు అవుతున్నాయి, చిన్న పిల్లలను చంపేస్తున్నారు, ఆ స్త్రీలను ఆక్రమించేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూసినాం. ఒకప్పుడు ఈ మొఘల్స్ మన ఈ భారతదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగా చేస్తే మనం ఇప్పటికీ అనుకుంటాం వాళ్ళు పాపాత్కులండి అనుకుంటారు. దాని బదులుగా యుద్ధం చేయకుంటే బాగుంటుంది కదండి అనుకుంటాం. అర్జునుడు అదే అంటున్నాడు, బావా యుద్ధం చెయ్యను అంటూ తన యొక్క విషాదంలో ఉన్నాడు. అందుగురించి అది ఆ అధ్యాయం విషాద అధ్యాయం అని అంటాం మనం. అదంతా విని కృష్ణుడు ఏం చెప్తుడు? నీ కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. కృష్ణుడు, సరే అర్జున, నువ్వు యుద్ధం చేయనంటున్నావు, సరే మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతాను ద్వారకాకని లేదు. ఎందుకంటే అర్జునుడే అంటాడు మొదటి అధ్యాయంలో ఆఖరికి వచ్చేటప్పటికి, బావా నువ్వు నాకు బావో కాదు, నాకు గురువు, నాకు దారి చూపెట్టు, నాలో ఈ సంఘర్షణ జరుగుతుంది అని అంటేనే కృష్ణుడు అప్పుడు తనకు నేర్పిస్తాడు. మరి తను ఒక్కడికే నేర్పించాడు కదండి, మరి జగద్గురువు ఎలా అయ్యాడు? ఆ సమయంలో నేను లేను, మీరు లేరు, అయినా ఎందుకు ఇలా అయిందంటే, ఈ యుగాలుగా ఏదైతే మనకు ఒక లెసన్ మాదిరిగా ఉంటుందో ఆ చెప్పిన వాడే జగద్గురువు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు అయితే ఈ కలియుగంలో ఆదిశంకరాచార్యులు జగద్గురువు. మనకు అన్నీ నేర్పించారు. ఒక మానవుడు ఎలా ఉండాలనేది నేర్పిస్తున్నాడు. మరి ఈ లీడర్షిప్ క్యారెక్టర్లో మరి ఎసెన్స్ ఏందండి అని మనం అనుకుంటే, మొట్టమొదటిసారిగా మనకేమనిపిస్తుంది అంటే, ఈ ప్రతి వాళ్ళతోటో వింటాం పర్పస్ ఆఫ్ నాలెడ్జ్, అది ప్రతిసారి డిబేట్ అవుతుంది. ఎందుకండి నాలెడ్జ్? ఆ నాలెడ్జ్ నుంచి ఏమొస్తుంది? జ్ఞాన ప్రయోగం ఏమిటని తరచుగా మనం వాదిస్తుంటాం, చర్చిస్తుంటాం.